భక్తులందరికీ గీతా జయంతి సందర్భంగా నమస్సుమాంజలి సమర్పిస్తూ మీ దొంతాభక్తుని రామనాగేశ్వరరావు భగవద్గీత వైశిష్ట్యం గురించి ప్రసంగం చెబుతున్నాను, వినండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ హృదయానందం కృష్ణం వందే జగద్గురుం. యావత్ ప్రపంచ సాహిత్యంలోనే మహోన్నతమని, మహోత్కృష్టమని కీర్తింపబడినదే భగవద్గీత. ఇది జగద్గురువైన శ్రీమన్నారాయణ భగవానునిచే స్వయంగా పార్థుని కొరకు బోధింపబడి వ్యాస మహర్షిచే మహాభారత మహాకావ్య కథామధ్యంలో అర్జునుని మిషతో విశ్వమానవాళి అనుసరించవలసిన ఎన్నో ధర్మాలు మనోహరంగా చెప్పబడ్డాయి. కనుకనే స్వామి వివేకానంద ఏర్చి కూర్చిన పుష్పగుచ్ఛంలా ఎంచక్కగా అల్లిన పూలమాలికల అత్యంత నైపుణ్యంతో కూర్చిన ధర్మ సముచ్చయమే భగవద్గీత అని స్వామి వివేకానంద చెప్పారు. ఇట్టి మహత్తర గీతా పఠన ప్రయోజనం గురించి మహాభారతంలో ఇలా చెప్పబడింది. మల వినిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనం అని చెప్పబడినది. అంటే ప్రతిరోజు నీటితో స్నానం చేస్తే మన దేహంపై ఉన్న మురికి పోతుంది. అట్లే భగవద్గీత అనే నీటితో స్నానం చేస్తే సంసార బాధలు అనే మురికి తొలగిపోతుంది. అనగా నిత్యం మనం గీతను పఠించాలి అన్నమాట. గీతలోని 18 అధ్యాయాలు చదవాలేమోనని, అంత తీరిక లేదు కదా అని భయపడవలసిన అవసరం లేదు. గీతలో సగభాగం చదివిన వారికి గోదాన ఫల సమాన పుణ్యము, 3 వంతులు చదివిన వారికి గంగానదీ స్నాన పుణ్య ఫలము, 6వ వంతు చదివిన వారికి సోమయాగం చేసిన పుణ్యఫలము, 1 అధ్యాయం మాత్రమే చదివిన వారికి చిరకాలం కైలాసవాసం చేయగలిగే పుణ్యఫలము, 1 అధ్యాయంలో 4వ వంతు చదివిన వారికి 1 మన్వంతర మానవ జన్మ పొందే పుణ్యఫలము. అట్లు కాక గీతలోని 10, 7, 5, 4, 3, 2, 1 శ్లోకాలు కానీ, అదీ కుదరకపోతే శ్లోకంలోని సగభాగం చదివిన వారు చంద్రలోకంలో నివసించే పుణ్యఫలం పొందుతారు. మరణ సమయంలో గీతా శ్లోకములను స్మరించిన ఉత్తమ జన్మను, తదుపరి జన్మలో గీతాధ్యయనం చేసిన మోక్షమును, లేదా అవసాన కాలంలో గీతానామమును ఉచ్చరిస్తూ ప్రాణం విడిచిన సద్గతిని పొందును. గీతార్థమును నిత్యం ఆలోచన చేసిన జీవన్ముక్తిని, గీతాశ్రవణం చేసిన పాపాత్ములకు వైకుంఠ ప్రాప్తి కలుగునని గీతామహాత్మ్యమును గురించి శ్రీ వరాహ పురాణంలో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పారు. భగవద్గీత ముఖ్య ఆశయం: క్లైబ్యమాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరం తప అని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 3వ శ్లోకంలో చెప్పుడును బట్టి నరకం కన్నా పీడాకరమైన పిరికితనాన్ని హృదయంలోంచి పెరికి పారేసి యుద్ధరంగం లాంటి జీవితంలో ధైర్యంగా కర్తవ్యోన్ముఖుడివై విజయం సాధించమని బోధించుటయే గీత యొక్క ముఖ్యోద్దేశం. అయినప్పటికీ దేశ కాలమాన పరిస్థితులకు, కుల మత జాతి వర్గాలకు అతీతంగా సమస్త మానవజాతి ఆచరించవలసిన ధర్మాలు, తెలుసుకోవలసిన విషయాలు బోధించుటయే గీత ఆశయమని నిస్సందేహంగా ఘంటాపథంగా చెప్పవచ్చును. వాటిని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. 1. దైవభక్తి కలిగి ఉండి సద్గతులను పొందాలని ఈ గీతలో బోధించబడినది.
మానవులు ధర్మ మార్గంలో జీవించి సద్గతులు పొందాలంటే దైవభక్తియే ప్రధాన సాధనము. కనుక మనం ఎంత భక్తిగా దేవుని పూజించాలో, దేవునిపై ఎంత విశ్వాసం కలిగి ఉండాలో విశ్వరూప సందర్శన యోగంలో ఇలా చెప్పబడింది. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోత్సేభ్యధిక కుతోన్యో లోకత్రయేప్యప్రతిమ ప్రభావా అని 11వ అధ్యాయంలో 43వ శ్లోకంలో చెప్పండి. అంటే నేనే తండ్రినని, పూజ్యుణ్ణని, నాకు సమానులైన వారు నాకంటే అధికులు లోకంలో ఎవ్వరూ లేరని భగవంతుడు చెప్పాడు. ఇక రాజవిద్య రాజగుహి యోగం ఆ 9వ అధ్యాయం 22వ శ్లోకంలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. 8వ అధ్యాయం అక్షరపరబ్రహ్మ యోగంలో 5వ శ్లోకంలో అంతకాలే చ మామే చ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సముద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అదే అధ్యాయంలో 21వ శ్లోకం అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ శ్లోకాల్లో మానవుల ఇంద్రియాలకు గోచరింపని అవ్యక్తము అనే అక్షర పరబ్రహ్మమని, అవ్యక్తమునే అక్షర పరబ్రహ్మమని, పరమగతి అని చెప్పారని, ఆ అవ్యక్త భావమును పొంది సంసారమునకు తిరిగి రాని దానినే పరమపదము అని, మరణ సమయంలో నన్నే స్మరిస్తూ శరీరం వీడి వెళ్ళేవారు నాశనము లేని నా నివాస స్థానమైన పరమపదం పొందుతారని, వారికి పునర్జన్మ ఉండబోదని భగవాన్ చెప్పారు. పూర్వం యుగాలలో మోక్షసిద్ధికి ఘోర జప తపాదులు, యజ్ఞ యాగాదులు చేయవలసి వచ్చేది. కానీ కలో నామస్మరణాన్ముక్తి అన్నారు పెద్దలు. సంసార సాగరంలో మునిగి తేలే ఈ కలియుగ జీవులు ఆ భగవంతుని నామస్మరణ చేసినంత మాత్రాన ముక్తి లభిస్తుందట. అందుచే నిత్య దైవ నామస్మరణకు వీలుగా తమ బిడ్డలకు ఇష్టదైవాల యొక్క పేర్లని, ఇష్టదేవాల యొక్క నామాల నుండి పేర్లని పూర్వులు పెట్టుకునేవారు. ప్రత్యేకించి పూజలు నిత్యం చేయకపోయినా, దేవుణ్ణి ధ్యానించకపోయినా పిల్లలను ఆ దేవుళ్ళ పేర్లతో శివ, ఈశ్వర, గోవింద, ముకుంద, కృష్ణ, రామ, గణపతి, దుర్గా, భారతి, లక్ష్మి అంటూ పిలుస్తుంటే ఆ దైవాలను స్మరించిన పుణ్యం దక్కుతుందట. ఈ విషయముని బమ్మెర పోతనామాత్యులు భాగవంతంలోని అజామిళోపాఖ్యానం ద్వారా మనకు తెలిపారు. నేడు ఫ్యాషన్ పెరిగిపోయి తల్లిదండ్రులు తమ బిడ్డలకు టింకు, పింకు అంటూ అర్థం పర్థం లేని పేర్లు పెట్టుకోవడం బాధాకరం. మరణ సమయంలో నారాయణ నామం పలికితే ముక్తి లభిస్తుంది అంటారు. నారాయణ నామంలో సగం అంటే నారా అని సగం పలికిద్దామని నారను చూపించి ఇదేమిటి అని అడిగితే ఆ మోక్షయోగం లేని నిర్భాగ్యులు నారా అని అనకుండా పీచు అంటారట. అలాంటి వారికి మోక్షం లభిస్తుంది. ఇక దైవభక్తులు సందేహాలు ఉన్నాయి, వాటికి సమాధానం కూడా ఆ గీతలో చెప్పబడే. ఈ మానవ దేహమే సందేహాలమయం కనుక ఎవరు ఏ మంచి విషయం చెప్పినా దాన్ని చేయుటకు ముందు 1,000,000 సందేహాలు పుట్టుకురావడం మానవ నైజం. దైవభక్తి కలిగి ఉండాలి అన్నారు, దేవుణ్ణి భక్తితో పూజించాలి అన్నారు, బాగానే ఉంది. కానీ మనకు 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారంటారు. అందులో ఏ దేవుణ్ణి పూజించాలి? ఒక దేవుణ్ణి పూజిస్తే ఇతర దేవుడు కోపం వస్తుందేమో, కోపంతో శాపాలు పెడతారేమో. మరి ఆ కోప శాపాల నుండి ఎలా తప్పించుకోవాలి అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తారు. అట్టి ప్రశ్నలకు సమాధానంగా
యో యో యాం యాం తనుం భక్తి శ్రద్ధయార్చితుమిచ్చతి. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచరాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అని జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్పాడు. అంటే ఎవరెవరు ఏ ఏ దేవతామూర్తులను శ్రద్ధతో అర్చిస్తారో వారికి ఆయా దేవతామూర్తుల యందు దృఢభక్తి కలుగజేయుచున్నాను అని కృష్ణుడు చెప్పారు. కనుక ఎవరికి వారు తమకిష్టమైన రూపంలో ఉన్న దేవుణ్ణి పూజించుకొనవచ్చును. వేరు వేరు రూపాలుగా కనిపిస్తున్న భగవంతుడు ఒక్కడే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని అన్నమాచారి పాడారు కదా. గోక్షీరమేకం బహుధేను జాతం మృత్పిండమేకం బహుభాండరూపం సువర్ణమేకం బహుభూషణాని ఏకః పరమాత్మ బహుదేహవర్తి. అంటే అనేక ఆవుల నుండి సేకరించిన అనేక రంగుల ఆవుల నుండి సేకరించిన తెల్లటి ఆవు పాలు ఒకటే మనం సేకరించగలుగుతాం. అనేక పాత్రల రూపాల్లో ఉన్న వాటిలో ఉన్న మట్టి ఒకటే. నగలు ఎన్ని రకాలుగా కనిపిస్తూ ఉన్నా వాటి తయారీకి వాడిన బంగారం ఒకటే. అట్లే ఎన్నో రూపాల్లో కనిపిస్తున్న పరమాత్మ ఒక్కడే కదా. మనం ఏ రూపంలో కొలిచినా ఆ పూజ పరమాత్మకు చెందుతుంది. కనుక నిర్భయంగా మనకిష్టమైన దేవుణ్ణి కొలుచుకోవచ్చు. దైవభక్తి ఎంత ఉన్నా పూజలు అధిక ధనం వ్యయంతో ఘనంగా చేయాలేమో అని మరొక సందేహం. ఘనంగా చేస్తేనే దేవుడు సంతోషించి మనం కోరిన వరాలు ప్రసాదిస్తాడేమో, ఘనంగా పూజలు చేయలేని నిరుపేదలకు వరాలు సరిగా ప్రసాదించడేమో దేవుడు అని మరో సందేహం పుడుతుంది. అట్టి ప్రశ్నలకు సమాధానం ఈ గీతలో చెప్పబడింది. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 26వ శ్లోకంలో పుష్పం పత్రం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అంటే చిత్తశుద్ధి కలవాడు భక్తితో ఆకు కానీ పువ్వు కానీ పండు కానీ నీరు కానీ ఏది తమ శక్తి కొలది భక్తితో సమర్పించినా ప్రీతితో స్వీకరించుతున్నాను అని భగవంతుని పలుకు. పరమశివుడు తనను భక్తితో మెప్పించిన దేవతలతో పాటు రావణాది రాక్షసులకు, బాలుడైన మార్కండేయునకు దీర్ఘాయువును, శ్రీకాళహస్తులకు మోక్షం వంటి వరములను ప్రసాదించాడు. రామావతారంలో శబరి ఎంగిలి పళ్ళను, కృష్ణావతారంలో విదురుడిచ్చిన అరటిపళ్ళ తొక్కలను, కుచేలుడిచ్చిన అటుకులను సంతోషంగానే స్వీకరించాడు కదా. కనుక మనం ఇచ్చే విలువైన కానుకల కన్నా దేవునికి మన నిశ్చల భక్తియే ముఖ్యమని గ్రహించాలి.